శివాషోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్, మీ పర్సనల్ లవ్ మెసేజెస్ మీ మీద ఏ విధంగా ఉన్నాయి. సైలెంట్గా ఉన్నారండి, మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు. కానీ వాళ్ళ మనసులో అయితే చాలా ప్రేమ ఉంది, జెన్యున్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. ఎందుకు ఈ సైలెన్స్ అనుకోని అంటే, వాళ్ళ లైఫ్లో అయితే అదర్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. న్యూ బిగినింగ్ చేశారు, వాళ్ళ లైఫ్లో న్యూ బిగినింగ్ చేశారు, ఎమోషనల్గా న్యూ బిగినింగ్. అంటే మనీ పర్పస్గా వాళ్ళ వల్ల ఏదో లాభం ఉంది అనుకొని అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీస్తో వీళ్ళు న్యూ బిగినింగ్ చేశారు. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడం, వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు వాళ్ళు. కానీ మీరంటే చాలా ప్రేమ ఉంది, మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, మీతో సోల్ లెవెల్ కనెక్షన్ ఉంది. స్ట్రాంగ్గా మీ మీద ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. మిమ్మల్ని ఈ డెసిషన్ తీసుకుంటూ మిమ్మల్ని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారండి. ప్రతి సోషల్ నెట్వర్క్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు, ఇమ్మెచ్యూర్గా బిహేవియర్ చేస్తున్నారు. ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్లో ఏ విధంగా, అంటే ఈ రిలేషన్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఫ్యూచర్ థింకింగ్ ఎక్కువగా ఉంది మీ పర్సన్ అనే వాళ్ళకి. కెరియర్ ఓరియంటెడ్గా ఉన్నారు, అందుకే మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. ఫ్యూచర్ కోసం ఆలోచించి కెరియర్ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు. కెరియర్ ఫోకస్గా న్యూ బిగినింగ్ చేశారు, అందుకే మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. అందుకే వాళ్ళ లైఫ్లో న్యూ బిగినింగ్స్ జరిగాయి. ఎస్, మీకు వాళ్ళకి డివైన్ కనెక్షన్ అయితే ఉంది, మీతో ఖచ్చితంగా రియూనియన్స్ అవుతారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరో అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీస్తో వీళ్ళు ఫ్లర్టింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, మీతో సోల్ లెవెల్ కనెక్షన్ ఉంది. రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ట్రాప్డ్ సిచ్యువేషన్లా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అందుకే ఈ రెడ్ ఫ్లాగ్స్ వచ్చాయి. కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారు మీ పర్సన్. ఎస్, రెండు విధాలుగా కూడా, రెండు వైపులా కూడా బ్యాలెన్సింగ్ చెయ్యాలి, ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్. వాళ్ళు కొన్నాళ్ళ వరకు సైలెంట్గా ఉంటారు. ఫర్గివ్ అండ్ రిలీజ్. మీరు ఆ సైలెంట్ను కూడా ఎదుర్కొని మీరు దాన్ని నెగటివ్ సిచ్యువేషన్కి వెళ్ళకుండా దాన్ని మీరు క్షమించినట్లుగా అయితే మీ పర్సన్ అనేవాళ్ళు మీతో ఖచ్చితంగా రియూనియన్ అవుతారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు చాలా ఫెయిత్గా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ మీరు చాలా ఫెయిత్గా ఉంటారు అనుకుంటున్నారు, మీతో స్ట్రాంగ్ రిలేషన్ కోరుకుంటున్నారు. మీరే చాలా స్ట్రైట్గా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో కెరియర్ పరంగా నేను న్యూ బిగినింగ్ చేసినా నా గురించి నెగటివ్గా అర్థం చేసుకోకుండా పాజిటివ్గా అర్థం చేసుకొని నన్ను క్షమిస్తారు అని మీ పర్సన్ అయితే మీ విషయంలో అనుకుంటున్నారు. 2 ఆఫ్ కప్స్. మీ ఇద్దరి మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎన్నైనా సరే, అపార్థాలు వచ్చినా, డిస్టెన్స్ వచ్చినా సరే, మీ ఇద్దరి మధ్యలో బంధం విడలేని బంధం, ఇది జీవితాంతం కలిసి ఉండే బంధం అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం, ప్రేమ, అనురాగం మీ ఇద్దరి మధ్యలో ఉంది అని ఇక్కడ ఉంది. కింగ్ ఆఫ్ వ్యాన్స్. అన్కండిషనల్ లవ్.
వాళ్ళ ప్రేమ మీకు మాత్రమే ఉంటుంది. అన్కండిషనల్ గా మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. ఇది లైఫ్ లాంగ్ రిలేషన్ లో ఉంటుంది అని చెప్తున్నారు. పేజ్ ఆఫ్ స్వార్డ్స్. ఓవర్ థింక్ అంటే వాళ్ళ ప్రేమ అనేది మీ మీద ఉండేటప్పటికి కూడా ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు, గమనిస్తున్నారు. ఇమ్మెచ్యూర్ గా క్విక్ డెసిషన్స్ తీసుకోకుండా అప్పుడప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నారు. 3 ఆఫ్ హ్యాండ్స్. నథింగ్ హ్యాస్ గాన్ రాంగ్. ఫ్యూచర్ లో ఏది కూడా తప్పుగా జరగకూడదు. ట్రూ లవ్ గా ఉండాలి అనుకుంటున్నారు. ఫ్యూచర్ ప్లానింగ్ లో ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఇది నిజమైన ప్రేమ. మీ ఇద్దరి మధ్యలో ఉండే బంధం అనేది ట్రూ లవ్ అని అనుకుంటున్నారు. అందుకే కెరియర్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టి మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్ లో పెట్టారు. ఏస్ ఆఫ్ కప్స్. ఓపెన్ యువర్ ఐస్. మీరు ఇప్పటికైనా మీ లైఫ్ లో మీరు న్యూ బిగినింగ్ చూడండి, చెయ్యండి. వర్క్ రిలేటెడ్ గా మీరు ఉండండి అని అయితే ఇక్కడ చెప్తున్నారు. మీ కళ్ళు తెరిపించేలా వాళ్ళు న్యూ బిగినింగ్స్ లో వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఉంటున్నారు అని అయితే చెప్తున్నారు. కానీ మీతో హ్యాపీగా ఉండాలి. మీరు ఓవర్ థింకింగ్ చేయకుండా ఉండండి. మీ పర్సన్ అనే వాళ్ళు మీకు మాత్రమే సొంతం అని అయితే ఇక్కడ కనిపిస్తుందా. హైరోఫెంట్. లవ్ యువర్ షాడో. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే సెల్ఫ్ లవ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. అప్పుడే ఈ రెడ్ ఫ్లాగ్స్ అన్నీ పోతాయి. మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటే రెడ్ ఫ్లాగ్స్ అనేవి పెరిగిపోతాయి. అప్పుడు మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అనేది అంటే ప్రేమ ఉండేటప్పటికి కూడా కలవడం కష్టంగా మారుతుంది. టైం లేట్ అవుతుంది. కాబట్టి ఈ రెడ్ ఫ్లాగ్స్ తగ్గించుకోండి. తగ్గించుకున్నాకే మీ ఇద్దరు మ్యారేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారు. 2 ఆఫ్ వ్యాండ్స్. పే అటెన్షన్ టు రెడ్ ఫ్లాగ్స్. చెప్పాను కదా, రెడ్ ఫ్లాగ్స్ అనేవి మీరు తగ్గించుకోండి. రెడ్ ఫ్లాగ్స్ తగ్గించుకున్నట్లుగా అయితే ఈ రిలేషన్ లో బ్యాలెన్సింగ్ వస్తుంది అని అయితే ఇక్కడ చెప్తున్నారు. మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ మీతో పాస్ట్ లో ఎలా ఉన్నారు, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉన్నారు. పాస్ట్ లో మీ పర్సన్ ప్రాక్టికల్ గా ఆలోచించారు, సైలెంట్ గా ఉన్నారు. ప్రాక్టికల్ గా మీద ప్రేమ అనేది ప్రాక్టికల్ లైఫ్ లోనే చూపించేవారు, కానీ ఓపెన్ గా ఉండేవారు కాదు, మాటల వరకే ఉండేవారు కాదు. ప్రెజెంట్ సిచ్యువేషన్. ప్రెజెంట్ అయితే మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. వాళ్ళ ప్రేమను మీకు షేర్ చేయాలి అనుకుంటున్నారు. ఫ్యూచర్ లో మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్ లో పెడతారు. ఫ్యూచర్ గురించి ప్లాన్స్ చేస్తారు. కెరియర్ ఓరియంటెడ్ గా ఉంటారు. బాధ్యతలు తీసుకుంటారు. మీరు పాస్ట్ లో ఎలా ఉన్నారు. పాస్ట్ లో మీరు ఫూలిష్ బిహేవియర్ చేసేవారు. మీరు చాలా అమాయకులు. మీరు న్యూ బిగినింగ్స్ చేసేవారు, కానీ టెన్షన్స్ ఎక్కువగా ఉండేది. కోపాన్ని, బాధని రెండింటిని కంట్రోల్ చేసుకోలేకపోయేవారు. ప్రెజెంట్ సిచ్యువేషన్. ప్రజెంట్ అయితే రిస్క్ తీసుకొని అయినా సరే వేగంగా వెళ్ళాలి. వాళ్ళకి కాల్ చేయాలి, మాట్లాడాలి. ఎందుకు నా వైపు రావట్లేదు, ట్రావెల్ చేయట్లేదు అని క్విక్ డెసిషన్ మీకు తీసుకోవాలి అనుకుంటున్నారు. ఫ్యూచర్ అయితే మీ పర్సన్ కి మీరు సారీ చెప్తారు. సారీ చెప్పి ఆఫర్ ఇస్తారు. మీ డీపర్ ఎమోషన్స్ షేర్ చేసుకుంటారు. ఈ రిలేషన్ లాంగ్ టర్మ్ గా ఉండాలి అనుకుంటున్నాను. యూనివర్స్ చూసే వ్యూయర్స్ కి వాళ్ళ పర్సన్స్ కి మధ్యలో రిలేషన్ ఏ విధంగా ఉంది. మీ ఇద్దరు రిలేషన్ ఏంటంటే మ్యానిపులేట్ అవుతుందండి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంచాలి అంటే ఈ రిలేషన్ లో బ్యాలెన్సింగ్ కావాలి అనుకుంటున్నారు. చాలా తెలివిగా ప్రాక్టికల్ గా ఆలోచించి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు.
ఓవరాల్ ఏంజల్స్ గైడెన్స్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ఈ రిలేషన్లో? రిలేషన్ అయితే స్లోగా రీబర్త్ అవుతుంది. ప్రజెంట్ అయితే మీరు ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ రిలేషన్ అనేది ఎండ్ అవ్వలేదు, రీబర్త్ అవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, కానీ స్లోగా యాక్షన్ తీసుకుంటారు. రిలేషన్లో సక్సెస్ అయితే ఉంటుంది.